మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన మీద కేసు నమోదవటం, అరెస్టు చేయాలని ప్రయత్నించడం, చివరికి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం ఇది మనందరికీ తెలిసిందే. అయితే జూన్ 6వ తేదీ వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఏపీ హైకోర్టు స్పష్టం చేసినటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే నిన్న ఏపీ హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఆయన నరసరావుపేటలోనే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎన్నికల లెక్కింపు రోజు అంటే జూన్ 4వ తేదీ కూడా ఆయన మాచర్లకు వెళ్ళటానికి వీల్లేదు, లెక్కింపు కేంద్రాల దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన కావాలనుకుంటే నరసరావుపేటలో మరొక లెక్కింపు కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మాచర్లలో మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. సో దీంతో పాటుగా సాధారణంగా ఉండేటువంటి ఇతర నిబంధనలు ఏదైతే ఈ కేసుకి సంబంధించి మీడియాతో, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా పాత్రికేయులు కావచ్చు, ప్రింట్ మీడియా, సో ఎవరితో కూడా మాట్లాడటానికి వీల్లేదు, ఇంటర్వ్యూలు ఇవ్వటానికి వీల్లేదు. ఈ కేసుకి సంబంధించి సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫోనులు చేయటం కానీ, ప్రత్యక్షంగా మాట్లాడటం కానీ, బెదిరించటం కానీ, భయపెట్టడం కానీ ఏదీ చెయ్యకూడదు. దీంతో పాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు అభిమానులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళతో కూడా మాట్లాడటం కానీ, విద్వేషపూరితంగా వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, ఒకవేళ వాళ్ళే ఏదైనా చేసినా కూడా కార్యకర్తలు కానీ ఈయన అభిమానులు కానీ ఏవైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు కావచ్చు, ఏదైనా సరే హింసాత్మక ఘటనలకు కావచ్చు పాల్పడితే వీటన్నిటికీ బాధ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవుతాడు. కాబట్టి ఇవేవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా ఆయనకు కొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది. సో ఈ మేరకు ఆయన ప్రస్తుతం నరసరావుపేటలో ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం.